కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ అండి. ఇలా బాగా రబ్ చేయాలి. మనం ఎక్కడి వరకు కావాలి అనుకుంటామో అక్కడి వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు స్కిన్కి. ఇలా సర్కిల్ వైజ్ అండ్ యాంటీ సర్కిల్ వైజ్ రెండు రకాలుగా మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ట్యాన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే అక్కడ కొద్దిగా ఎక్కువ రబ్ చేయొచ్చు మీరు. ఇలా సర్కిల్ అండ్ యాంటీ సర్కిల్ వైజ్ మనం ఇలా సర్కిల్ వైజ్ అండ్ యాంటీ సర్కిల్ వైజ్ రెండు విధాలుగా ఎక్కడైతే ట్యాన్ ఎక్కువ ఉందో అక్కడ ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు మనకి. ఇలా కంప్లీట్గా ఒక 10 మినిట్స్ చేసిన తర్వాత మనకి ఇంకా ఇది ఉంది అని అనుకుంటే ఫుల్గా ఇలా అప్లై చేసేసుకోవచ్చు. కొంచెం థిక్గా ఇలా థిక్గా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని ఉంచుకొని కడిగేసేయచ్చు. నార్మల్ వాటర్తోనే, ఏమి ఇబ్బంది లేదు. అలా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఈ హ్యాండ్ని మనం నార్మల్ ట్యాప్ వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వెట్ క్లాత్తో తుడిచేసుకోవచ్చు. ఇలా ఇది అప్లై చేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కావాలంటే మనం ప్యాక్ని వేసుకోవచ్చు. అప్పుడు రిజల్ట్ అనేది మనకి త్వరగా వస్తుంది. హ్యాండ్ చూడండి, చాలా వరకు ట్యాన్ అనేది తగ్గింది. ఈ హ్యాండ్కి తేడా మీరే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.